ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. క్యాలీఫ్లవర్ ఎగ్స్ వేసి ఎగ్ బుర్జీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూడండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. ముందుగా ఒక హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని అందులో ఒక గిన్నెతో వాటర్ పెట్టుకున్నానండి. అది మరిగాక కొంచెం పసుపు వేసుకున్నాను, ఒక స్పూను. అది కూడా కలిపేసుకొని ముక్కలు కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని నేను ఆ వాటర్లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటాయి కదా, దాంట్లో పోతుందండి. అందుకోసమే ఒక 2 మినిట్స్ మాత్రమే ఉంచుకోండి. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఒక హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకున్నాను కదండి, అన్ని ఎగ్స్ అలా కొట్టుకొని వేసుకుంటున్నాను. అన్నీ అలా వేసానండి. దాంట్లో ఉప్పు కారం ఏమి వేయనండి. సింపుల్గా అలా ఫ్రై చేసుకోవడమే. ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదండి, పొరటా అంటాం, బుర్జీ అంటాం. ఇలా మనకి ఏది నచ్చిన పేరు పెట్టుకుని అలా పిలుచుకోవచ్చండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీ, పుల్కా, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇది నేను ఎలా చేసానో ఒకసారి ట్రై చేయండి. ఇంకోండి, మొత్తం ఎగ్స్ అన్నీ అలా ఫ్రై అయిపోయింది. బుర్జీలా అదే పొరట్లాగా వచ్చింది కదండి. మొత్తం అంతా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. దాంట్లో ఏమీ వేయలేదండి, ఓన్లీ ఆయిల్, ఎగ్స్ పగలగొట్టి వేస్తానండి, అంతే. చూడండి, అదే కళాయిలో మళ్ళీ ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. అది కూడా ఆయిల్ వేటెక్కాక 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. అవి చిటపట్లు ఆడేటప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అవ్వడం కోసము కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, మెత్తపడుతుంది కదా. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కూడా పచ్చివాసన పోవాలండి చక్కగా. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. 3 టమాటా వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది మెత్తగా మగ్గాలండి. ఒక 2 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేయండి. చూడండి, అంత మెత్తగా మగ్గింది కదా. మనం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే టమాటా ముక్కలుగా ఉండకుండా అలా గ్రేవీలాగా పేస్ట్ లాగా అయిపోద్ది. అలా పెట్టుకోండి. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ని అలాగే వేడి నీటిలో వేసి పెట్టుకున్నాం కదండి, వాడిపోసి పెట్టాను. ఇప్పుడు అందులో వేసుకుంటున్నానండి మొత్తం అన్నీ. చూడండి, అన్నీ అలా కలుపుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను మళ్ళీ. అలాగే 1.5 స్పూన్ వేయించి కారం వేస్తున్నానండి. అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోండి. నేను ఫస్ట్ వేసాను కదా ఉల్లిపాయలు మగ్గడానికి, అలాగే ఇప్పుడు కూడా వేస్తున్నాను. మొత్తం అంతా కారం, మసాలా వేయనండి. దీంట్లో ఉప్పు కారం మాత్రం వేసాను. ఇది బాగా ఆ ముక్కలకు పట్టాలండి, బాగా కలిసిపోయాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టండి. చూడండి, క్యాలీఫ్లవర్కి ఉన్న వాటర్ అదంతా కూడా గ్రేవీలో దిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఎగ్ బుర్జీలాగా ఉండాలన్నాను కదండి, ఇది కూడా అలాగ అయ్యేటట్టు మనం చేసుకోవాలి. ఒక 1/2 గ్లాసు వాటర్ కూడా పోసుకోండి. చూడండి, మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను సాల్ట్ చూసుకుంటున్నానండి, సరిపోయిందా లేదని. సరిపోయింది. ఇప్పుడు మనం ఎగ్ బుర్జీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుంటున్నాను దాంట్లో. చూడండి, ఇప్పుడు ఈ కారం, పసుపు, సాల్ట్ మొత్తం అన్నీ ఇంకుతాయండి. మనం ఏ మసాలా వాడనండి. నేనైతే చక్క ఇలాగే చేసుకొని తినండి మీరు కూడా. వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి. ఇంకోండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మనకు చపాతీకి కానీ రైస్లోకి కానీ ఇంకా ఏం వేసుకోవసలేదండి. ఒక్క కర్రీ ఉంటే చాలు, అన్నిటికి వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా కొత్తగా ఉన్నవారైతే ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో అలా చేయండి. సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, క్యాలీఫ్లవర్ కూడా కీమాలాగా అయిపోయింది చూసారా, బుర్జీలాగా. మన ఎగ్ పొరట ఎలాగుందో అలాగే అయిపోయింది చూసారా, ఎంత బాగా వచ్చిందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా మనం ఏదైతే ఉప్పు కారం తప్ప ఏం మసాలాలు వాడకుండా సింపుల్గా చేసుకున్న ఐటమ్ అండి. చూడండి, రైస్లో పెట్టి చూపిస్తున్నాను. మీరు రోటీ, చపాతీ, పుల్కాలోకి మీకు నచ్చిన వాటిల్లో వేసుకొని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూడండి, మీకోసం కూడా ఒక ముద్ద కలిపి పెడుతున్నాను, తినేసి వెళ్ళండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.